మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ పట్టణంలో నా పేరు అనౌన్స్ చేసిన తర్వాత మొట్టమొదటిగా నా ప్రత్యర్థి కొండబాబు పుట్టిన ప్రాంతం ఏటుముఖ ప్రాంతానికి వెళ్ళాను. అక్కడే ప్రచారం స్టార్ట్ చేశాను నేను. అక్కడ ఎక్కువగా మత్స్యకారులు నివసించే ప్రదేశం. ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రచారంలో నిన్న మొన్న అక్కడే తిరిగాను. మహిళలు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున బ్రహ్మరథం పెట్టారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేశాను. పథకాలు ఇచ్చాను. సుమారు 1800 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాను. నిత్యం వాళ్ళకి పథకాలు అందుతూనే లేదో పర్యవేక్షించాను. అన్నింటికంటే ముఖ్యమైనది ఆ ప్రాంతంలో ఉన్న బోట్లు, ఎవరైతే సముద్రంలోకి వెళ్ళిన బోట్లు తిరగబడిపోయినా మునిగిపోయినా ఆ బోట్లు ఫైర్ యాక్సిడెంట్ అయినా సుమారు 9 బోట్లకి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి ఒక్కొక్క బోటుకి 10 లక్షలు తెచ్చి ఒక బోటుకి అయితే 25 లక్షలు కూడా తెచ్చాను. కనుక ఎప్పుడు చరిత్ర గతంలో మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఒక్క బోటుకు కూడా డబ్బులు తేనటువంటి పరిస్థితి. సముద్రంలో చనిపోయిన వాళ్ళు కూడా అలాగే తీసుకొచ్చాను. ఆ ప్రాంతంలో అందరినీ కడుపులు పెట్టి చూసుకున్నాను ఈరోజు నేను. కనుక ఏబిఎన్ ఛానల్ కానీ TV5 కానీ ఈనాడుకి కానీ చెప్పేది ఒకటే, తప్పుడు ప్రచారాలు మానేయండి. కనుక ఈరోజు నేను ఏదైతే చిత్తశుద్ధిగా ఉన్నానో నేను పని చేశానని చెప్పుకుంటున్నాను. ఆ అమ్మాయి ఎవరైతే ఒక అమ్మాయి ఏబిఎన్ ఏలో చూపించారో అమ్మాయి పని చేశారు తిన్నారు అని అంది. అప్పుడు నేను అవినీతి చేసే ఎమ్మెల్యేని కాదు, గతంలో ఉన్న పాలకులు గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు లంచాలు తీసుకుంటాడేమో కానీ నేను లంచాలు తీసుకునే అవసరం నాకు లేదు, దేవుడి దేవాలని ఆవిడ చెప్తే వెంటనే అమ్మాయి నాకు సారీ కూడా చెప్పింది. కానీ చిత్తశుద్ధితో ఉన్నాం. కనుక ఇటువంటి తప్పుడు ప్రచారాలు మానేమని తెలియజేస్తున్నాను. ఇంకోటి ఛాలెంజ్ చేస్తున్నా, ఏబిఎన్కి TV5కి ఈటీవీకి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. మీకు కాకినాడలో నాకు 43 డివిజన్లు ఉన్నాయి. మీరు చెప్పిన ప్రాంతం నేను వస్తా. ప్రజల వ్యతిరేకం ఉంటే అక్కడ నేను వాళ్ళకి సమాధానం చెప్పుకుంటా, తీసుకెళ్ళు. అంతే తప్ప తప్పుడు ప్రచారాలు చేయొద్దని తెలియజేసుకున్నాను. ప్రజలకు కావాల్సిన రోడ్లు డ్రైన్లు అన్నీ డెవలప్ చేశాను. సంక్షేమం మా ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రతి సంక్షేమం ప్రజలకు వెళ్ళిందో లేదో చూసుకున్నాను. నిత్యం అందుబాటులో ఉన్నాను. ముఖ్యంగా మీరు 43 డివిజన్లోని మీరు ఏ ప్రాంతం ఎన్నుకున్నా టీవీ వాళ్ళు నేను వచ్చి అక్కడ మాట్లాడతాను. మీరు అక్కడ ప్రజలతో నా మీద ప్రశ్నించే కార్యక్రమం కూడా చేయండి, సమాధానం చెప్పుకుంటాను. వాళ్ళ రోడ్డు లేదంటే రోడ్డు వేసానని చెప్తా, వాళ్ళ పెన్షన్ లేదంటే ఇంత పెన్షన్ అలాగే చెప్పగలను. అన్ని రకాలుగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా ఏటుమ ప్రాంతానికి గతంలో ఏటుమ ప్రాంతానికి కనీసం వెళ్ళలేని పరిస్థితి, అటువంటిది రోడ్లు వేయించి బురదతో ఉన్న ఏటుమగడికి రోడ్లు వేయించి డ్రైన్లు కట్టించి టాయిలెట్లు కట్టించి ఒక పార్క్ కట్టించి, పార్క్ లేదు ఏటుమగలు 10,000 మంది ఓటర్లు ఉన్న ప్రాంతంలో ఉండడానికి ఒక పార్క్ కూడా లేదు పాపం వాళ్ళకి. ఒక పార్క్ కట్టించి గుళ్ళు కట్టించి అన్ని రకాలుగాను డెవలప్ చేసిన ప్రాంతం ఏటుమ ప్రాంతం. అందుకని ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు వాళ్ళు. ఖచ్చితంగా నిబద్ధతతో ఉన్నాను. మరలా ఒక్కసారి ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ TV5 ఈటీవీ ఏబిఎన్కి ప్లేస్ మీరు ఎంచుకోండి, నేను అక్కడికి వస్తానని తెలియజేసుకోండి.